పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ప్రముఖులచే ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అధినేత జాన్ సైదా, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మిట్టపల్లి రమేష్, వైఎస్ఆర్సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆలపాటి పద్మావతి, ఆర్యవైశ్య ప్రముఖులు పొట్టి శ్రీరాములు, కేవీఎస్ కృష్ణుడు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు। మళ్ళీ మీకు వీ ట్యాక్సులు గుర్తొస్తాయి। అందులో దయచేసి మీకు చెప్తా ఉన్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకంటే చాలా ఆలోచన చేస్తా ఉంటారు, మీకు మౌత్ పబ్లిసిటీ చాలా ఎవరినైనా సరే మిమ్మల్ని ఇబ్బందులు పొందేటువంటి పరిస్థితి ఉన్నదా అని చెప్పేసి ఆలోచన చేయండి। గత ప్రభుత్వంలో ఏం చేశారని ఆలోచన చేసి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చేయూత కానీ ఆరోగ్యశ్రీ కానీ ఈరోజు పిల్లలు చదువుకోవడం విషయంలో కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం వల్ల ఈరోజు 65% మంది పైచీలకు ఆర్యవైశ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తా ఉన్నారు। అది కూడా ఈరోజు మా సర్వే రిపోర్ట్ లో స్పష్టంగా కనబడతా ఉంది। ఇంకా దానికి తోడు ఈ సంక్షేమంతో పాటు ఆర్యవైశ్యులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి తప్పకుండా రాబో కాలంలో ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా నేను, పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు మీకు పోటీ చేస్తా ఉన్నాం। తప్పకుండా మీ అమూల్యమైనటువంటి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయాలని చెప్తూ నా ఈవీఎం లో నా యొక్క సింబల్ ఫ్యాను, నా యొక్క సీరియల్ నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1 అదేవిధంగా పార్లమెంట్ చేసుకోవడంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా। ఎందుకంటే 5 సంవత్సరాలకి చిలకలూరిపేట నియోజకవర్గంలో వెంకాయమ్మ ట్యాక్స్ అనేది ఉన్నదనేది మీ అందరికి కూడా తెలుసు। వెంకాయమ్మ ట్యాక్స్ అనేది ఉన్నదని కూడా మీ అందరికి తెలుసు। ఆఖరికి దీపావళి మందులు కూడా ఎవరు ఆర్యవైశ్యులు ఏదైనా దీపావళి మందుల షాపులు పెట్టుకున్నా